ప్రతి రాత్రి కారు చీకటిగా జీవితమే నిష్ప్రయోజనముగా ప్రతి రాత్రి కారు చీకటిగా జీవితమే నిష్ప్రయోజనముగా తన్నాని నాని 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 Praise the Lord and good morning. This is the day that the Lord has made. So we will rejoice in it and we will be glad in it. It was the last day of 2023. God has given us a wonderful year. దేవుడు మనకు చాలా మంచి ఇయర్ ఇచ్చాడు. Birthing new things. So we are looking forward for tomorrow, 2024. What promise as a tabernaclers we are going to receive. We are waiting upon the word to receive from our pastor. So now, today, I want read it from Yohana Suvarta, 19వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువు. John chapter 19 verse 30. It's read like that. When he had received the drink, Jesus said, "It is finished." With that, he bowed his head and gave up his spirit. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. Spirit of the finisher. ప్రసంగిలో మనం చదువుతాం కదా, ఇట్స్ నాట్ దట్ హౌ యూ బిగాన్, హౌ యూ ఎండ్ ఇట్ మ్యాటర్స్ కదా. మన ఆరంభం ఎలాగన్నది కాదు, మనం ఎలాగ ఫుల్ స్టాప్ వచ్చారన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం సకరాయాలా చదువుతాం కదా, నీ చిన్న బిగినింగ్ని మర్చిపోకండి. చిన్న బిగినింగ్తో స్టార్ట్ చేశారు, కానీ మీరు ఎలాగ ఎండ్ చేస్తారు. ఎందుకంటే మీకు ఆ స్పిరిట్ ఆఫ్ ఫినిషర్ ఉంది, మీరు మధ్యలో వదిలేరు కదా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మధ్యలో వదిలేయటానికి ఉన్న ఒక స్పిరిట్ని దేవుడు మనకి ఇవ్వలేదు. అందుకే జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారు. హీ ఈస్ ద ఫినిషర్. మనం చదువుతాం కదా, ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ మై ఫెయిత్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే ఒక పని కోసం కదా, ఆ పనిని ఆయన ఫినిష్ చేశారు. మధ్యలో ఎన్ని పర్సిక్యూషన్ వచ్చింది. ఆయన చంపేయడానికి ఫారిసీస్, సాదుసీస్ అందరూ రెడీగానే ఉన్నారు. ఎప్పుడు చంపేస్తాం, ఎప్పుడు దొరికితే మాకు అనుకొని వెళ్ళేవాళ్ళు కదా. కానీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ క్రాస్ దాకా వచ్చిన ఆయన ఆ క్రాస్ని మనకు తెలుసు కదా, ఆ ప్రేయర్, ఈ కప్పు నేను తాగాల, ఫాదర్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ ఇట్స్ రిమూవ్ ఫ్రమ్ మీ, బట్ లెట్ యువర్ విల్ బీ డన్. నువ్వు ప్రేయర్ చేశారు కదా, నీ చిత్తం జరిగిన కాక నా లైఫ్లో ప్రేయర్ చేశారు కదా. అదే కాకుండా మన హీబ్రూలోకి వచ్చినప్పుడు హీ ఎండ్యూర్డ్ ద క్రాస్. ఎందుకంటే తన ముందున్న జాయ్ని ఆయనకి తెలిసింది కాబట్టి హీ ఎండ్యూర్డ్ ద క్రాస్ అండ్ హీ ఫినిష్డ్ ఇట్ కదా. సో ఆయన ఫినిషర్.
సో అదే ఆత్మ మనతో కూడా ఉంది కదా. ఆయన ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వాళ్ళే. సో ఇయరే కాకుండా కమింగ్ ఇయర్, సో మీరు ఒక థింగ్ మీరు స్టార్ట్ చేయాలని అనుకున్నారంటే, మీరు స్టార్ట్ చేశారంటే ఆరంభ శూరులు అవ్వకండి, ఫినిష్ చేయడానికి. లెట్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫినిషర్. హల్లెలూయా. జీసస్ హాట్ ఫినిష్ వాట్ హీ స్టార్టెడ్. ఆయన ఏం మొదలు పెట్టారో దాన్ని ఫినిష్ చేశారు కదా. దట్స్ హిస్ క్యారెక్టర్. హ్యూమన్గా హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్లెష్. ఈ అర్త్లోకి వచ్చారు, భూమి మీదకి వచ్చి ఆయన టర్మ్ని ఆయన కంప్లీట్ చేశారు. మధ్యలో ఎక్కడ వదిలేయట్లేదు, ఏ టెంప్టేషన్కి సరెండర్ అవ్వలేదు. తన్ని ఏ టాస్క్తోనే హెవెన్లీ ఫాదర్ ఏ టాస్క్ని అసైన్ చేశారో ఆ టాస్క్నే ఫినిష్ చేశారు. మీ లైఫ్లో కొన్ని టాస్క్ వస్తుంది కదా, కొన్ని అసైన్మెంట్ వస్తుంది కదా, అది ఫినిషింగ్ ఇట్ వదిలేస్తున్నారా మధ్యలో? నా వల్లే అవదు, నాకు ఇంకా స్ట్రెంత్ లేదు, వాళ్ళు ఇలాగ చెప్పారు, వీళ్ళు ఇలాగ చెప్పారని చెప్పి మీరు వదిలేస్తున్నారా? ఆయన తన మినిస్ట్రీనే కంప్లీట్ చేశారు. పవర్ఫుల్ మినిస్ట్రీ, గ్లోరియస్ మినిస్ట్రీ. మీరు మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళు ఏదైనా చెప్పి మీరు వేరే వాళ్ళు మీ మీద గోసిప్ చేస్తున్నారు, వాళ్ళకు మీరు నచ్చలేదు, వాళ్ళు అనుకొని వచ్చిన కొన్ని ఫెసిలిటీస్ మీరు కేటర్ చేయలేదు, అందుకే మీరు వదిలేస్తారా మినిస్ట్రీని? తన అన్ని ప్రాఫెసీని జీసస్ కంప్లీట్ చేశారు కదా. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ప్రాఫెసీస్ అన్ని ఫుల్ఫిల్మెంట్ అయింది జీసస్ లైఫ్లో. నీ లైఫ్లో కూడా ప్రాఫెసీస్ ఉంది కదా. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ టైమింగ్? గాడ్స్ టైమింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? గాడ్స్ టైమింగ్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. నా ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పి ఫెయిత్ నుంచి వెళ్ళిపోతున్నావా? బ్యాక్ స్లైడ్ చేస్తున్నావా? హిస్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. హీ హ్యాడ్ ఫినిష్డ్ డ్రింకింగ్ ద కప్ విచ్ వాస్ అసైన్డ్. ఫాదర్ లెట్ యువర్ విల్ బి డన్ అని చెప్పారు. ఎంత చేదైనా, ఎంత కష్టమైనా, ఎంత క్రోధంతో కూడిన ఆ కప్పు, ఫాదర్ ఇచ్చిన ఆ కప్పు తాగేసారు మన కోసం. హీ కంప్లీటెడ్, హీ ఫినిష్డ్ ఇట్, హీ కంప్లీటెడ్ హీ సాక్రిఫైస్. మనం ఏదైనా సాక్రిఫైస్ చేయగలమా? చిన్న థింగ్స్ అన్నా. మన ఈగో అప్పుడు లేచిపోతుంది కదా. చిన్న థింగ్స్ మన కమ్యూనిటీగా లీవ్ చేసినప్పుడు కెన్ బి అడ్జస్ట్ అట్లీస్ట్. చిన్న థింగ్స్ కూడా వీ కెనాట్ అంటే. హీ హ్యాడ్ కంప్లీటెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ రెకన్సైలింగ్ మ్యాన్ అండ్ గాడ్. హౌ మచ్ వీ డూ దాట్? మనకు ఎవరి మీదైనా కోపం వస్తే ఏదైనా ఎక్స్టెంట్ అయినా మనం వెళ్తాం. వాళ్ళ పేరునే పాడు చేయటం, వాళ్ళ లైఫ్నే పాడు చేయటం, వాళ్ళ మినిస్ట్రీనే పాడు చేయటం మనకు నచ్చదు. కానీ జీసస్ హీ కంప్లీటెడ్ ద రెకన్సిలియేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. హీ ఆ వర్టికల్ అండ్ ద హొరిజాంటల్ గ్యాప్ని ఫిల్ చేశారు. అండ్ హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. హీ ఈస్ ద ఫినిషర్, ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. గ్రీకులో మనం చూస్తే అది ఇలాగ మనం చదువుతాం, టెటెలస్టై. టెటెలస్టై అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. సో ఐ ప్రే టుడే as we enter into 2024, let you have the spirit of a finisher. Don't give up. Follow Jesus who finished everything. పక్కన చాలామంది రోల్ మోడల్స్ మీ లైఫ్లోనే ఉండొచ్చు. వాళ్ళందరినీ చూస్తే చాలామంది సిల్వర్ స్కిన్లో ఉన్నోళ్ళు, ఆర్ చాలామంది పెద్ద పీపుల్, చాలామంది లైఫ్ హిస్టరీస్ మనం చదివితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, డిప్రెషన్ మూలాన సూసైడ్ చేయటం, చాలా థింగ్స్ మనం చదువుతాం. మనుషులను చూస్తే మనకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. మనం సమ్టైమ్స్ మనం కూడా వాళ్ళు అందరు గొప్పలు వదిలేసారు కదా, వై నాట్ మీ? కానీ యువర్ రోల్ మోడల్ షుడ్ బి జీసస్ క్రైస్ట్. ఆయన వదిలేయట్లేదు కదా, ఆయన ఫినిష్ చేశారు. తనకిచ్చిన అసైన్మెంట్ని, తనకిచ్చిన టాస్క్ని, తనకిచ్చిన మినిస్ట్రీని అన్నిటినీ ఆయన ఫినిష్ చేశారు. సో టుడే మై ప్రేయర్ ఇస్ లెట్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ఫినిషర్. మీరు కొంతమంది లైఫ్ చూడండి. అబ్రహాం లింకన్, ఆయన లైఫ్ని మీరు ఇప్పుడు చూస్తే విక్టరీ కంటే ఫెయిలియర్స్ ఎక్కువ, కానీ ఆయన డిడ్ నాట్ గివ్ అప్. ఫైనలీ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. మెనీ పీపుల్స్ లైఫ్ అందరికంటే యువర్ రోల్ మోడల్ ఈస్ జీసస్ క్రైస్ట్. సో లుక్ అన్ టు ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అదే కాకుండా హీ స్ట్రెంథన్స్ యూ, హీ గివ్స్ యూ గ్రేస్ టు ఫినిష్, హీ గివ్స్ యూ కరేజ్ టు ఫినిష్, హీ ప్రొవైడ్ ద ఎసెన్షియల్ థింగ్స్ టు ఫినిష్, he gives you wisdom to finish, he will bless the work of your hand to finish. అన్నీ సమకూర్చి ఇస్తారు. ఆయనే లుక్ చేసుకొని ముందుకెళ్తే మీరు మినిస్ట్రీ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, మినిస్ట్రీ అయ్యనండి, బిజినెస్ అవనివ్వండి, స్కూల్ టీచర్ అవనివ్వండి, ఏదన్నా, ఈవెన్ యువర్ మ్యారిటల్ రిలేషన్షిప్, చిన్న థింగ్స్ రాగానే వదిలేస్తున్నావా, గివ్ అప్ చేస్తున్నావా? లెట్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ఫినిషర్. సో మే ద లార్డ్ ఫిల్. అండ్ ఆల్సో తిమోతిలో మనం చదువుతాం, God did not give us the spirit of fear, but He has given us power, love and the sound mind. Let the sound mind
help you to take the right decision. Having the mind of Christ, you will have the spirit of a finisher. Hallelujah. Shall we pray together? Father, we thank you and we praise you this beautiful morning. Thank you for all the goodness and the mercy and the manifold blessings which you bestowed upon our lives all this 2023, Lord. Thank you for the protection. Thank you for the provision. Lord Jesus, you protected us from many dangers and harm, Lord Jesus. You blessed us, Father God. You expanded us, Father God. You healed us, Father God. You elevated us, Father God. Birthing new things manifested in our lives, Lord. We thank you and we praise you. We enjoy today because of you, Lord Jesus. You kept us as the apple of your eyes, Father God. You did not allow any harm to come near to us, Lord. We thank you. Lord, as we are going to enter into 2024, Lord, I pray for everyone, those who are under the sound of my voice, Lord Jesus. Let them have the spirit of a finisher, Lord Jesus. Help them not to give up, Lord Jesus. They are not born onto this earth to give up, Father God, because you have sent them onto this earth with a purpose, Lord Jesus. Help them to finish that purpose and reach to their great destiny, Lord Jesus. Whatever they are called, Lord Jesus. Whatever they're called, whatever the area of their life, whatever the call must be, Father God, help them to not to give up, but to finish it. So right now I speak. Everybody should have the spirit of a finisher, Lord. So that finally we can say that our role model, Jesus Christ, the finisher, helped us, guided us, strengthened us, poured out the grace and the favor in us, Lord. We love you, Jesus. We love you with all of our heart and our mind, Lord. We thank you and we praise you. We glorify your name. We raise 1,000 hallelujahs to you. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed, blessed day.